కాగజ్ నగర్ మండలంలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. గన్నారం గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన కమ్మరి అనూష ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు సందీప్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తల్లి శోభ ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జనతన్. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రియుడి ఆచూకీ దొరికిందా? ఓకే, థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపానితో అయితే అనూష అనే యువతి బలన్మరణానికి అయితే పాల్పడింది. ఈ బలన్మరణానికి పాల్పడటైతే కొంచెం ఊర్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఈ అనూష ఏదైతే అదే గ్రామానికి చెందిన సందీప్ తోటైతే గత 3 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం అయితే నడుస్తుంది. ఇటీవల తాను పెళ్లి చేసుకోను అనడంతో అయితే అనూష కొంచెం వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంతో ఆమె ఎంత బతిలాడినా కూడా ఆమె పెళ్లికి నిరాకరించడంతో అయితే ఆమె ఆవేదనకు గురైంది. ఆవేదన గురైన అనూష అయితే ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్న దూలానికైతే ఉరి వేసుకొని అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం ఉంది. ఇంట్లో ఎవరు లేరు. ఆ సమయంలో అయితే తల్లిదండ్రులు అక్కడ లేకపోవడంతో అయితే ఆమె బలన్మరణానికి పాల్పడింది. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగడం అయితే చాలా బాధాకరమైన అయితే అక్కడ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. ఇలా అనూష మరణానికైతే ఇటు అక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సంప్రదింపులు జరిపారు. కానీ దానికి సంబంధించి సందీప్ అయితే ప్రస్తుతానికి పరారులో ఉన్నాడైతే తెలిసింది. అక్కడికి వచ్చిన ఎస్ఐ కేసు నమోదు చేసి అయితే సందీప్ అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సందీప్ ప్రస్తుతానికి అయితే పరారులో ఉన్నట్టయితే తెలుస్తుంది. అదే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకైతే న్యాయం చేయాలని అయితే ఇటు పార్టీ నాయకులు, ఇటు బీజేపీ గాని ఇటు బీఆర్ఎస్ నాయకులు గాని డిమాండ్ చేస్తున్నారు. మృతురాలకి అయితే ప్రస్తుతం ఏదైనా ఈ సందీప్ కు సంబంధించిన మృతురాలకి సందీప్ కు సంబంధించి చట్టపరమైన న్యాయం జరగాలని అయితే కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ అయితే చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.